వెల్కమ్ టు RL30 న్యూస్. గరుడాద్రి కొండపై వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ఏర్పాటుకు సన్నాహాలు. జీవీఎంసీ 65వ వార్డు వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో అంగరంగ వైభవంగా సన్నాహాలు జరుగుతున్నాయి. వాడపల్లి సూర్యనారాయణరాజు వెంకయ్యమ్మ కుమారులు వాడపల్లి ప్రసాద్ రాజు, లావణ్య, వాడపల్లి అప్పల నరసింహారాజు, అనురాధ వారి ఆర్థిక సహాయంతో సొమ్మిద చెట్టును వేద పండితులు సన్నాయి మేళం నడుమ గాజువాక బీసీ రోడ్డు నుండి వాంబే కాలనీ ఆలయం వరకు భక్తుల దర్శనార్థం ఊరేగింపుగా దేవాలయం వరకు తీసుకురావడం జరిగిందని అన్నారు. త్వరలో ధ్వజస్తంభం పనులు వేగవంతంగా జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో మిత్తని అప్పలరెడ్డి, ఆడారి సూరిబాబు, మణికుమార్, ఆచార్యులు రమణ, తిప్పలస్వామి, ఆర్ లత, రాజులమ్మ, గొరుసు రామలక్ష్మి, కొవ్వూరి సత్యారావు, జానకి, కలి ప్రసాద్, కుమారి, మంత్రి అనిత, టి కుమారి, చాముండేశ్వరి, శ్రీలక్ష్మి మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భగవద్భక్తులందరికీ విజ్ఞప్తి. స్వామివారికి ఈరోజు అంగరంగ వైభవంగా గదే స్తంభాన్ని స్వామివారి ఆలయానికి తీసుకురావడం జరిగింది. కావున స్వామివారి అనుగ్రహ మొత్తం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా స్వామివారికి దండం పెట్టుకుంటున్నాం. జయ శ్రీమన్నారాయణ. గాజువాకలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇప్పుడు సంవత్సరం కాలం నుంచి కూడా పెద్దలు, గౌరవనీయులు, సోదరులు బుద్ధ రమణ గారు నేతృత్వంలో చాలా కాలంగా ఈ సోము చెట్టు అనేది సాంప్రదాయబద్ధంగా చెట్టు కోసం తిరగడం జరుగుతుంది. దాదాపు సంవత్సరం కాలంగా అన్వేషణ చేస్తూ ఈరోజు రంపచోడవరం దగ్గర దాదాపు 38 కిలోమీటర్ల దూరంలో రంపచోడవరం నుంచి ఇంటీరియర్ ప్లేస్లో దాదాపు దానికి చాలా కాలం తిరిగి టైం పడి కష్టపడి స్వామివారి అనుగ్రహం ఆశిస్తూ ఈరోజు సోము చెట్టు ఈరోజు స్వామివారికి అనుగ్రహం ఆశిస్తూ ఈరోజు రావడం జరిగింది. చెట్టుకి చాలా పడి కష్టపడి మా అందరికీ కూడా దగ్గరుండి నడిపించి ఎన్నో ప్రయాసపడి పైన ఏంటంటే కొండల మీద నడుస్తుంటే కాళ్ళు ములుగుచ్చిపోతుంటే బండలు నల్లేరు ఫోన్ సిగ్నల్ అలాంటి పరిస్థితుల్లో రమణ గారు కానీ దాదాపు ఈ క్యాంప్ కోసం మంజుల గారు మీ అందరూ కలిపి దాదాపు ఈ తిరగడానికి చాలా వేగం ఖర్చు చేస్తూ స్వామివారి ఆశీర్వాదం ఉండాలని, స్వామివారి ఆశీర్వాదంతో ఉండాలని చెప్పి చాలా కష్టపడి సొమ్ము చెట్టు సాంప్రదాయబద్ధంగా స్వామివారికి ఉండాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి ఈ చెట్టు ఏర్పాటు చేసి ఈ సొమ్ము చెట్టు సంబంధించి గజస్తంభంకి పెద్దలు, గౌరవనీయులు, భానుశ్వర వాసులు రాజుకు సంబంధించి వారి కుటుంబ సభ్యులు వారు సహాయ సహకారంతో వారి ఆర్థిక సాయంతో చెట్టు రావడం జరిగింది. దీనికి సంబంధించి గజస్తంభం ప్రతిష్ట కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి పెద్దలు ఆర్గాన్ పండితులు శాస్త్ర పద్ధతిగా వారు చెప్పిన పద్ధతి ప్రకారంగా దాన్ని చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా ఆలయ ధర్మకర్త మంజుల గారు, పెద్దలు, సోదరులు, ఇంకా మా సోదరి జానకి గారు, అలాగే విధాన అప్పలరెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారి మిత్రుల అప్పలరెడ్డి లక్ష్మి గారికి ఓం నమో శ్రీనివాసాయ, గోయిందా గోయిందా. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి స్వామికి ధ్వజస్తంభం మరి సోమిద చెట్టుని తేవడం జరిగింది. అంగరంగ వైభవంగా స్వామివారి ఆ యొక్క సోమిద చెట్టుని మరి మన యొక్క పొలుమారు రోడ్డు బీసీ రోడ్డు నుంచి ఆలయం వరకు మరి సన్నాయి మేళంతో స్వామివారి గోవింద నామస్మరణతో మరి చాలా చక్కగా అంగరంగ వైభవంగా మరి ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి బానోజీ తోట మరి అలాగే రాజుల కుటుంబ సభ్యులు వారి సహకారార్థం డోనర్గా వాళ్ళు ప్రమోట్ చేయడం జరిగింది. ఈ యొక్క డోనర్లు అలాగే వారి తాలూకా ఆర్థిక సహాయంతో ఆ యొక్క ధ్వజస్తంభాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమంలో తేవడం జరుగుతూ మరి అలాగే వేద మంత్రాలతో మా ఆలయ అర్చకులు మరి